నాయక్ గారు ఏంటి రాబోయేది ఆర్థిక సంక్షోభమా ఆగస్టు సంక్షోభమా? మీరు ఒక ప్రొఫెసర్, మీరు ఒక మేధావులు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్నారు. మీరే ఇవ్వాలి దీనికి సంబంధించి క్లారిటీ. ముందుగా నిన్న టీఎన్టీవీ ద్వారా నేను గెలవాలని కృషి చేసినటువంటి మహిబాద్ పట్టణ ఓటర్ మహాశయులందరికీ, కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు మీ పార్టీ అన్నారు కదా, స్పష్టంగా లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు కదా, ఈ దేవతల మీద ఓట్టేసి మీరు రుణమాఫీ అంటున్నారా, జరగకపోతే సంక్షోభం వస్తుందని. వాస్తవానికి ఎలక్షన్ల సమయంలో గ్రామాలు ఊర్లని తిరుగుతూ ఉంటే ఒక వాస్తవమైనటువంటి నిజాన్ని వాళ్ళు బయట పెడుతున్నారు. మేము కాంగ్రెస్ పార్టీని, మాకు ఈ కాంగ్రెస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఏం చేసిందో మాకు బాగానే తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేము వారికేమో ఓటేసి గెలిపేయలేదు. తెలంగాణ సబండ వర్ణాలతో వచ్చినటువంటి తెలంగాణ కొందరి చేతులకు వెళ్లి తెలంగాణ దుర్మార్గులు, తెలంగాణ ద్రోహులు ఎవరైతే వచ్చి తెలంగాణను కైవసం చేసుకున్నారో దాని నుంచి విముక్తి చేయడానికి మేము కాంగ్రెస్ ఓటేసినాం. కనీసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రజల సమస్యలు పట్టించుకుంటుంది, ప్రజలను రైతాంగాన్ని కొంత బలోపేతం చేస్తుందంటే వీళ్ళు దేవతల మీద ప్రమాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు వారు అనుకున్నటువంటి ఏ రుణమాఫీ కావచ్చు, లేదా బోనస్ కావచ్చు, లేదా కరెంటు సరి అయినగా కరెంట్ అందించకపోవడం, నీళ్లు ఏదో ఆ డ్యామ్ పేరు మీద పార్టీని బ్లేమ్ చేయాలని వాళ్ళ ఉన్న నీళ్లని తీసేసి ఎక్కడ ఎండాకాలంలో కూడా మత్తళ్లు పడేది, ఇప్పుడు ఎక్కడ ఏమీ కనబడతలేదనేటువంటి ఒక పెద్ద విమర్శ మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద చేసింది. కళ్ళారా చూసాం, వాస్తవంగా నేను విన్నాను. సరే, వాళ్ళు చేయవలసింది ఏంటంటే, వాళ్ళకు తెలుసు, పెద్దలలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఎట్లా ఈ పార్టీ ఎట్లా అధికారంలో వచ్చిందనేది వారికి తెలుసు. మరి ఇది వచ్చినప్పుడు దానిని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉందో, మేనిఫెస్టోలో ఏదైతే ఉందో దాన్ని అయితే కాపాడుకోవాలి కదా. ఏం చేశారో చెప్పండి. మీరు ఇప్పుడు 6 నెలలు కావస్తుంది, మీరు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. వచ్చిన స్టార్టింగ్లోనే చేస్తే ఇప్పుడు ఏమన్నారు, 2-3 నెలలు ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి, ఏదో ఒక ఎన్నికలు వచ్చి మీరు 1 ఇయర్ వరకు ఏమీ చేయలేరు అనేది ప్రజల్లో అది స్థిరపడిపోయింది. ఎందుకంటే అన్ని మళ్ళీ కోడ్ ఉంటుంది, ఏదో రకంగా మమ్మల్ని మభ్యపెడుతున్నారు అనేది ప్రజల్లో నిన్న స్పష్టంగా కనబడ్డది. ఇప్పుడు వాదించి ఏదో మనం పార్టీలో ఉన్నాం, మన అధికారంలో ఉన్నాం, మనం ఏది చేసినా నడుస్తుంది అనేటువంటి మాటలు, ఈ దేవతల మీద ఒట్టు పెట్టేది మాని మీరు ఇచ్చింది చేయండి. మీరు ఏం చేయదలుచుకున్నారో ఈ ప్రాంతంలో మిమ్మల్ని నమ్మిరు, మంచి అయినా చెడు అయినా కేసీఆర్ మీద కోపంతోనైనా మీ మీద మీకు ఓటేసి అధికారంలో తీసుకొచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు కదా మీరు. నిన్న స్పష్టంగా కనబడ్డది. చాలా మంది నిన్న ఓటేయలేదు. ఎందుకు వేసినామో ఆ రోజున ఆ కారణంగా వేసినాం, కానీ ఇలా మేము ఓటేయమనేటువంటి ఉద్దేశంతో. సీతారాం నాయక్ గారు, సంక్షోభం వస్తుందా లేకుంటే సంక్షోభం ఏమైనా మీరే తెస్తారా? ఎందుకంటే పదే పదే బీజేపీ నేతలు సంక్షోభం సంక్షోభం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళ పనితనం ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఇప్పటికే గ్రాఫ్ పడిపోయిందా లేదా, దాని సంక్షోభం మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. మేము కానీ ఏ పార్టీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదన్నా పార్టీ తప్పు చేస్తే మన కళ్ళ ముందు ఉంది. గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 40-47 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు కైవసం చేసుకున్నారు వీళ్ళ తప్పిదం వల్ల. ఆ తర్వాత తెలంగాణలో మనం 10 ఏళ్లు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారి అది ఎందుకు కౌలిపోయిందో అది కూడా మనమే సాక్షులం. కనుక నువ్వు ఇచ్చిన మాట ప్రజలకు ఇవ్వకపోతే, ప్రజలకు చెయ్యకపోతే ప్రజలు మనల్ని క్షమించరు. ఇప్పటికీ నిజంగా కూడా దుర్భరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో మొదలైంది. వ్యవసాయం ఏమైందని దీనికి ఏం కావాలి? మీరు 500 బోనస్ ఇచ్చి కొంటామంటే ఇవాళ ఈ ధాన్యం కొంటాం, రేపు ఆ ధాన్యం కొంటాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఇదే కదా ఈ రాష్ట్రం. ఇక్కడ పెద్ద ఇండస్ట్రీలు ఉండి ఆ జాబ్ హోల్డర్స్, ఆ ఇండస్ట్రీ మీద బతికే కార్మికులు చాలా తక్కువ. ప్రతి గ్రామంలో 70-80-90% ఏదో చిన్న వ్యవసాయం చేసి బతికే వాళ్ళను మీరు ఆదుకోకుండా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా బోనస్ ఇవ్వకపోతే 2 లక్షల రూపాయలు మాఫీ. ఒక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రమాణాలు ఎందుకండి దేవతల మీద? ఎవరు నమ్మాలి? అంటే రేపు మీరు మళ్ళా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇది చేస్తామని అన్ని దేవతల మీద పోయి ప్రమాణం చేస్తారు. వారిని చెప్పమనండి. శ్రీనివాస్ గారు